ఈ ఋతుపవనాలు ముఖ్యంగా క్లాసికల్ సిద్ధాంతం అనేది ఈ అన్నిట్లో కూడా అందరూ నమ్ముతున్న సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం చూసినట్టయితే ముఖ్యంగా ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే భారతదేశం యొక్క భూభాగానికి భారతదేశం కింద ఉన్న జలభాగమైన హిందూ మహాసముద్ర భాగానికి మధ్య ఉన్న ఉష్ణోగ్రత వ్యత్యాసం కారణంగా ఋతుపవనాలు ఏర్పడుతున్నాయని చెప్తుంది. చూడండి, ఒక్కసారిగా సూర్యుడు భారతదేశం మీదకి వచ్చేసాడు. వేసవికాలంలో భారతదేశం మీదకే వస్తున్నాడు. దాన్ని మనం ఏమన్నాం? వేసవికాలం అన్నాం. మరి వేసవికాలం తర్వాత ఏ కాలం స్టార్ట్ అవుతుంది? మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అంటే జూన్ స్టార్ట్ అయింది. జూన్ స్టార్ట్ అయ్యేసరికి భారతదేశంలో ఇది భూమధ్య రేఖ అని మీరు ఒక్కసారి అనుకుంటే ఇది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖకి పైగా వచ్చేసాడు సూర్యుడు. తర్వాత జూన్ అయింది. జూన్ దగ్గరకు వచ్చేసరికి ఉష్ణోగ్రతలు ఉత్తర భారతదేశంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతంలో నమోదవటం స్టార్ట్ అయింది. ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే ఈ ప్రాంతంలో స్టార్ట్ అయ్యాయో చూడండి ఒకసారి, ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం ఉత్తర మహామైదాన ప్రాంతం మీద చాలా పెద్ద మొత్తంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అల్పపీడన ద్రోణి అంటే ఉష్ణోగ్రత పెరిగితే పీడనం ఏమవుతుంది? తగ్గుతుంది. టెంపరేచర్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. ఉష్ణోగ్రతకు పీడనం విలోమాను సంబంధంలో ఉంటుంది. అంటే ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ ఒకసారి. T ఈజ్ ఈక్వల్ 1/P. టెంపరేచర్ పెరిగితే టెంపరేచర్ పెరిగితే అంటే ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది. ఆ రకంగా టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. జూన్కి వచ్చేలాగా టెంపరేచర్స్ భయంకరంగా పెరిగాయి. దాంతో ఇక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అదే సమయంలో దక్షిణంగా ఉన్న హిందూ మహాసముద్రం మీద చలికాలం కాబట్టి ఆ ప్రాంతంలో అధిక పీడన ప్రాంతాలుగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పీడన వ్యత్యాసము భారతదేశం మీద అల్పపీడన ప్రాంతాలు, ఇక్కడ హిందూ మహాసముద్రం మీద అధిక పీడన ప్రాంతము ఉన్నందువల్ల ఈ పీడన వ్యత్యాసం వల్ల దీన్నే పీడన ప్రవణత అంటారు. జాగ్రత్త, ప్రతి దాన్ని మీరు గమనించాలి, చాలా క్రిటికల్గా ఉంటుంది. దీన్నే పీడన ప్రవణత అంటారు. పీడన ప్రవణత అంటే పీడన వ్యత్యాసం వల్ల పీడన ప్రవణతలో భాగంగా అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి గాలులు వీస్తుంటాయి. అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి గాలులు వీస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ డౌట్ వస్తుంది మీకు, జాగ్రత్తగా చూడండి. ఇది భూమధ్య రేఖ, ఇది హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రం మీద అధిక పీడన ప్రాంతం చూడండి, అధిక పీడన ప్రాంతం. ఇక్కడ భారతదేశంలో ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ఈ ప్రాంతం ఇక్కడ అల్పపీడన ప్రాంతం ఉంది. భారతదేశంలో అల్పపీడన ప్రాంతం ఉంది. అధిక పీడన ప్రవణతను అనుసరించి అదొక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం ఏంది? అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి గాలులు వీస్తాయి. గాలులు వీస్తాయి. మరి గాలులు వీచేటప్పుడు ఇట్నే వెళ్ళిపోవాలి కదా. ఇటు వస్తున్నాయి. ఎటు నుంచి వేస్తున్నాయి ఇవి? ఆగ్నేయం నుంచి ఎటుగా వేస్తున్నాయి ఇవి? వాయువ్యంగా వేస్తాయి. వాస్తవంగా అయితే ప్రపంచంలో వీచేదంతే. మరి భారతదేశంలోకి వచ్చేసరికి భారతదేశంలోకి ఎట్లా ఎంటర్ అవుతున్నాయి? ఇట్టు వస్తున్నాయి. భారతదేశంలోకి ఇట్టు వస్తున్నాయి. ఇట్టు వస్తున్నాయి. ఎలా ఎంటర్ అవుతున్నాయి? ఇట్టా భారతదేశంలోకి ఇలా వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? వాస్తవంగా అయితే ఇటు వెళ్ళిపోవాలి. మరి ఎలా వస్తున్నాయి భారతదేశంలోకి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అర్థం కాని పరిస్థితి. ఎలా వస్తున్నాయంటే దానినే కొరియాలిస్ బలము అంటారు. ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పెరల్స్ లా, రెండు కొరియాలిస్ బలము. ఏంటి కొరియాలిస్ బలము అంటే భూమి బాగా వినండి, తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమికి కలిగే అభికేంద్రక బలాన్నే కొరియాలిస్ బలము అంటారు. ఆ బలం వల్ల భూమధ్య రేఖను దాటుతున్నాయి కదా,
భూమధ్య రేఖను దాటే ఏ వాయురాశి అయినా కుడివైపుకు తిరుగుతుంది. భూమధ్య రేఖని ఉత్తరం నుంచి దక్షిణంగా దాటితే ఎడమ వైపుకి తిరుగుతున్నాయి. అంటే అర్థం ఏంటి? భూమధ్య రేఖను దాటే ఏ వాయురాశి అయినా ఉత్తరార్ధగోళంలో కుడివైపుకి, దక్షిణార్ధగోళంలో ఎడమ వైపుకు తిరుగుతాయి. దాన్ని ఫెరల్స్ అనే శాస్త్రవేత్త సూత్రీకరించాడు. కాబట్టి దాన్ని ఫెరల్స్ లా అంటున్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ భారతదేశానికి ఋతుపవనాలు ఎంటర్ కావడానికి మెయిన్ కారణం ఏంటి? కొరియాలిస్ బలం. ఆ బలాన్ని ఎవరు చెప్పుకొచ్చాడు? ఫెరల్స్ అనే అతను గుర్తించాడు. దాన్నే ఫెరల్స్ లా అంటున్నాం. మరి ఇక్కడ చూడండి, ఇవి ఇటు నుంచి ఇటు పోకుండా భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చేలాగా కుడివైపుకు ఉంగే దాన్ని ఏమంటున్నారు? భూమికి ఉన్న కొరియాలిస్ బలం. మరి కొరియాలిస్ బలం వల్ల ఇటు వంగి భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నాయి. మరి భారతదేశంలోకి ఎంటర్ అయ్యే ముందు ఇదిగో ఇక్కడ చూశారు కదా, ఇదే దీంట్లో చూపిస్తున్నాను. దీన్ని సింపుల్గా ఇది బ్రాడ్గా చూపిస్తున్నాను. ఇక్కడ సింపుల్గా చూసాం, ఇది బ్రాడ్గా చూస్తున్నాం. భారతదేశంలోకి ఎంటర్ అయ్యి చూడండి వరుసగా ఈ రకంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏదైతే హిందూ మహాసముద్రం మీద నుంచి వచ్చే ఈ గాలులు అగాధ జలాలు చాలా పెద్ద వాటర్ మీద నుంచి వస్తున్నాయి కాబట్టి, నీటి మీద నుంచి ప్రయాణిస్తున్నాయి కాబట్టి వాటికి కావలసినంత మొత్తంలో నీటిని ఆ గాలులో నీటి మీద ప్రయాణించేటప్పుడు గాలి నీటితో రాపిడి చెందుతుంది. దానివల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగిన గాలి ఎంత కావాలంటే అంత నీటి ఆవిరి రూపంలో తీసుకుంటుంది. నీటి ఆవిరి రూపంలో తీసుకువచ్చిన ఈ గాలుల్లో ఈ భూమధ్య రేఖను దాటి భారతదేశంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఉన్న పర్వతాలని తాకి పైకి లేచిన తర్వాత చల్లబడి ఈ ప్రాంతంలో వర్షపాతాన్ని ఇస్తున్నాయి. ఇది ఋతుపవన వ్యవస్థ. మరి ఇంతవరకు మనం ఋతుపవన వ్యవస్థను గురించి చెప్పుకున్నాం. మరి భారతదేశంలో ఈ ఋతుపవన వ్యవస్థ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఎక్కడెక్కడికి మూవ్ అవుతుంది అనేది మనం చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం మనం చూసినట్టయితే దీన్ని మొదటగా నైరుతి ఋతుపవన కాలము అంటున్నాం. ఇప్పుడు మనం భారతదేశాలకి ఋతుపవనాలు ఎలా ప్రవేశిస్తున్నాయి, ప్రవేశించి ఏ రకంగా వర్షపాతాన్ని ఇచ్చాయి అనేది ఫస్ట్ మనం ఇంట్రడక్షన్గా చెప్పుకున్నాం. మరి ఆ ఋతుపవనాలు ఎన్ని రకాలు, ఆ ఋతుపవనాలని ఏ రకంగా వర్గీకరించారు, మరి అవి ఏ రకంగా భారతదేశంలో ఏ ప్రాంతాలకు ఎంటర్ అయ్యి ఎక్కడెక్కడ వర్షపాతాన్ని ఇస్తున్నాయి, ఎక్కడెక్కడ వర్షపాతాన్ని ఇవ్వటం లేదు అనేది మనం ఇప్పుడు చూస్తాం. భారతదేశంలో వర్షాకాలం అంటున్నాం, అదే ఋతుపవన కాలం అంటున్నాం. మరి దాన్ని రెండు రకాలుగా మనం వర్గీకరించడం జరిగింది. ఒకటి నైరుతి ఋతుపవన కాలము. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి వేసవకాలం ఎక్కడికి అయిపోయింది? వేసవకాలం ఎక్కడికి అయిపోయింది? మనకి జూన్ మధ్యకి అయిపోయింది. మరి ఈ నైరుతి ఋతుపవన కాలం మనకి ఎక్కడి దాకా వస్తుంది? జూన్ మధ్య నుంచి, ఈ జూన్ మధ్య నుండి మనకి సెప్టెంబర్ వరకు వస్తుంది. జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు వస్తుంది. ఈ కాలంలో భారతదేశానికి అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఈ రెండు కాలాలని జస్ట్ ఒక రెండు నిమిషాలు మీకు వీటి యొక్క డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఈ రెండు కాలాల్లో రెండు కూడా ఋతుపవన కాలాలు అయినప్పటికీ ఈ కాలంలో భారతదేశానికి 80 నుంచి 85% వర్షపాతం ఈ కాలంలోనే సంభవిస్తుంది. ఈ కాలంలో కేవలం 10 నుంచి 15% లేదా 5 నుంచి 10% మాత్రమే ఈ కాలంలో సంభవిస్తుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరి నైరుతి ఋతుపవన కాలం అన్నాం, ఇది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంది అని చెప్పాం. ఇక్కడ చూడండి, జూన్ వచ్చేసరికి యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, మే వచ్చేసరికి అధిక ఉష్ణోగ్రతలు వచ్చాయి. ఆ ఉష్ణోగ్రతల వల్ల కింద ఏదైతే హిందూ మహాసముద్రం మీద నుంచి ఈ గాలులు ఋతుపవన గాలులు అంటారు వాటిని, ఆ ఋతుపవన గాలులు భారతదేశంలోకి ఎంటర్ అయ్యాయి. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో భారతదేశానికి ఇక్కడ చూడండి పెనున్సులా అంటే ద్వీపకల్పం యొక్క చివరి భాగం, ఈ కేప్ ఆఫ్ కెమరూన్ లేదా
ఇది మామూలుగా దీన్ని కన్యాకుమారి అగ్రము అంటారు. ఈ కన్యాకుమారి అగ్రం ఏ రకంగా ఉంది ఒకసారి చూడండి. జస్ట్ వి ఆకారంలో ఉందా లేదా? ఇటు వి ఆకారంలో ఉంది. మరి ఈ వి ఆకారంలో ఉన్న ఈ అగ్రం దగ్గరికి వచ్చేసరికి ఈ గాలులు ఈ వి ఆకారాన్ని తాగుతాయి. తాగిన తర్వాత రెండుగా చీలుతున్నాయి. రెండు బ్రాంచెస్గా మారిపోతున్నాయి. చూడండి, ఇటొక బ్రాంచ్గా మారిపోతున్నాయి. కొన్ని వేల లక్షల గాలుల సమూహాలు రెండుగా చీల్చబడి ఇవి అరేబియా సముద్రం మీద ఒక శాఖ, తర్వాత ఈ బే ఆఫ్ బెంగాల్ మీద బంగాళాఖాతం మీద ఇంకొక శాఖ ప్రయాణిస్తూ ఉంది. మరి ఈ బే ఆఫ్ బెంగాల్ మీద ప్రయాణించే శాఖను మనం చూసినట్టయితే ఇది ఈ విధంగా ప్రయాణిస్తూ 25 మే, ఇది మే 25, ఇది జూన్ 1, ఇది జూన్ 5, ఇవన్నీ కూడా జూన్ 5, ఇది మే 25 చూసినట్టయితే ఈ రకంగా ప్రయాణిస్తూ పోతూ ఉన్నాయి. ఇవి రెండు శాఖలుగా విభజించబడ్డాయి. అది మనం చూద్దాం. ఫస్ట్ 2 శాఖలుగా విభజించబడ్డాయి. మొదటి శాఖను ఏదైతే బంగాళాఖాతం మీద ప్రయాణించే శాఖను బంగాళాఖాత శాఖ అని, అరేబియా సముద్రం మీద ప్రయాణించే శాఖను అరేబియా శాఖ అని 2గా విభజించడం జరిగింది. ఇక్కడ మనం వాడు గుర్తుంచుకోవాలి. భారతదేశంలోకి మొట్టమొదట ప్రయాణించే శాఖ ఏది? భారతదేశం మీదలో ఫస్ట్గా ప్రయాణించే శాఖ ఏది? బంగాళాఖాతపు శాఖ. భారతదేశంలో ఏ ప్రాంతం మొదటగా ఋతుపవనాలు మొదటగా ఏ ప్రాంతంలోకి చేరుతాయి? ఎక్కడ చేరుతాయి? అండమాన్ అండ్ నికోబార్ దీవులకి. ఇక్కడ ఉంటుంది అండమాన్ నికోబార్ దీవులు. చూడండి, మే 25కే ఇక్కడ చేరింది. అలా కాకుండా అది కేంద్రపాలిత ప్రాంతం. అలా కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రం ముందుగా ఋతుపవనాలు చేరుతాయి అన్నప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? కేరళ వస్తుంది. ఈ ట్విస్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్రం అంటే కేరళ వస్తుంది, మొత్తం మీద చెప్తే అండమాన్ నికోబార్ దీవులు వస్తుంది, లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం అంటే అండమాన్ నికోబార్ దీవులే వస్తుంది. మరి ఏ శాఖ అంటే బంగాళాఖాతం వస్తుంది. మరి ఈ 2 శాఖల్లో ఏది పెద్ద శాఖ అంటే అరేబియా సముద్ర శాఖ పెద్ద శాఖగా, భారతదేశంలో ఎక్కువ వర్షపాతాన్ని ఇచ్చే శాఖగా మనం చెప్పవచ్చు. మరి ఇక్కడే వాటిని గురించి మనం చర్చించుకుందాం కొంచెం. ఎందుకంటే ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి, ఎందుకని ఈ శాఖ కన్నా ఈ శాఖ బలంగా ఉంది, ఎందుకని ఈ శాఖ కన్నా ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 2 శాఖలు భారతదేశంలో ప్రవేశించినప్పటికీ ఈ శాఖ పెద్ద శాఖగా ఉంది ఒకటి. రెండోది, ఈ శాఖను మనం చూసినట్టయితే భారతదేశంలో కొంత మాత్రమే ఈ శాఖ ప్రయాణిస్తుంది. తక్కిన భాగం అంతా కూడా ఆగ్నేయ ఆసియాలో ప్రయాణిస్తుంది. ఈ శాఖను చూడండి మీరు, కంప్లీట్ ఈ శాఖ ఇదే. ఈ శాఖ అంటే ఇదే. చూడండి, జూన్ 1, జూన్ 5, జూన్ 10, ఆ తర్వాత జూన్ 10, జూన్ 15, జూలై 1, జూలై 15, ఇదంతా కూడా ఈ విధంగా భారతదేశంలోకి కాలానుగుణంగా విస్తరిస్తుంది ఈ శాఖ. ఇంకెక్కడికి కూడా పోదు ఎక్కువగా. కానీ ఏదైతే బే ఆఫ్ బెంగాల్ శాఖ, బంగాళాఖాతపు శాఖ భారతదేశంలో కొంతవరకే వస్తుంది, తక్కిన ఎక్కువ భాగం ఆగ్నేయ ఆసియాలోకి ప్రయాణిస్తుంది. దానివల్ల భారతదేశంలో అతి బలమైన శాఖ అన్నా ఇదంటే అరేబియా శాఖ. మరి ఎక్కువ వర్షపాతం ఇచ్చే శాఖ అన్నా కూడా ఇదేగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్గా బంగాళాఖాతపు శాఖను తీసుకుందాం. బంగాళాఖాతపు శాఖ మొదటిగా దేన్ని తాగుతుంది? మే 25నే అండమాన్ అండ్ నికోబార్ని తాగుతుంది భారతదేశంలో. ఆ తర్వాత ఈ శాఖ మొత్తంగా కూడా చూడండి ఒకసారి, కంప్లీట్గా ఆగ్నేయ ఆసియా వైపు వెళ్ళిపోతూ ఉంది. వాస్తవంగా అయితే భారతదేశంలోకి ఎంటర్ కాదు ఈ శాఖ. అయితే ఇక్కడ చూడండి ఒక్కసారిగా,
ఈ ప్రాంతం అంతా కూడా ఆగ్నేయాసియా భారతదేశానికి కలిసి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఒక పర్వత వ్యవస్థ ఉంది, దాని పేరే ఆర్కాన్యోమా. మయన్మార్లో ఉన్న పర్వత వ్యవస్థ పేరేంది? ఆర్కాన్యోమా అనే పర్వత వ్యవస్థ ఉంది. ఈ పర్వత వ్యవస్థ ఏదైతే మనం చెప్పుకుంటున్న ఈ శాఖను, ఈ బంగాళాఖాతపు శాఖను ఈ ప్రాంతంలో అడ్డుకోవటం వల్ల, చూడండి బొమ్మ చూడకపోతే మీకు అర్థం కాదు, క్లియర్గా చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఏముంటున్నాయి? ఆర్కాన్యోమా పర్వతాలు. ఈ పర్వతాలని ఢీకొన్న తర్వాత అవి ఈ ప్రాంతం నుంచి పోలేక అవి ఒక శాఖ ఇటు తిరుగుతుంది. ఈ శాఖ ఇటు తిరిగి భారతదేశంలో ఎంటర్ అవుతుంది. భారతదేశంలో ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కడ, ఈ ప్రాంతం అంటే మేఘాలయ ప్రాంతం ఇది. ఈ మేఘాలయ ప్రాంతంలో 3 కొండలు కనిపిస్తాయి మనకి. గారో, కాశీ, జాంతియా. ఏం కొండలు అవి? గారో, కాశీ, జాంతియా అనే కొండలు. ఆ కొండలు ఎలా ఉంటాయి అంటే చూడండి, ఎలా ఉంటాయి ఆ కొండలు? ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈడ ఒకటి ఉంటుంది. అంటే గాలులు ఇటు పోతాయి కానీ ఎటు తప్పించుకొని పోలేవు. అందువల్ల ఈ గాలులు ఈ ఒక ట్రఫ్ లాగున్న దీంట్లోకి వెళ్ళి ఎటు తప్పించుకోలేక ఆ ప్రాంతంలో పైకి లేస్తున్నాయి కంపల్సరీగా. మరి పైకి లేచిన ఈ గాలులు, నీటి ఆవిరితో ఉన్న ఈ గాలులు అధిక మొత్తంలో ఈ ప్రాంతంలో వర్షపాతాన్ని ఇస్తున్నాయి. అధిక మొత్తంలో ఈ ప్రాంతంలో వర్షపాతాన్ని ఇస్తున్నాయి. మరి అందుకనే ప్రపంచంలోనే అత్యధిక వర్షపాత ప్రాంతాలైన మాసిన్రామ్ మరియు సొహ్రా, మాసిన్రామ్ మరియు సొహ్రా అంటే చిరపుంజి, చిరపుంజిని సొహ్రా అని కూడా అంటారు. మాసిన్రామ్ మరియు చిరపుంజులు ఈ ప్రాంతంలోనే మనకి కనిపిస్తున్నాయి. మరి క్వశ్చన్ ఈ విధంగా, మాసిన్రామ్ ఎంత వర్షపాతం సంభవిస్తుంది? 1141 సెంటీమీటర్ల వర్షపాతం సంభవిస్తుంది. చిరపుంజి 1087 సెంటీమీటర్ల వర్షపాతం సంభవిస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతాలుగా వీటిని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. బే ఆఫ్ బెంగాల్ శాఖ, బంగాళాఖాతపు శాఖ వల్ల ఈ ప్రాంతంలో లేదా మొత్తం ఋతుపవన కాలంలో అధిక వర్షపాతం సంభవించే ప్రాంతాలు ఏంటి? ఇటు బే ఆఫ్ బెంగాల్ శాఖ అన్న అడుగుతాడు, లేకపోతే మొత్తం ఋతుపవన కాలంలో అధిక వర్షపాతం సంభవించే ప్రాంతాలు ఏంటి? ఈ రెండు అనేది మీరు చెప్పాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడికి వచ్చిన ఇవి వర్షాన్ని పైకి లేచాయి, వర్షాన్ని ఇచ్చాయి, తర్వాత తేలికయ్యాయి, ఇటు పైకి వెళ్ళినాయి. ఇక్కడ హిమాలయాలు 6000 మీటర్లు 7000 మీటర్ల ఎత్తున హిమాలయాలు ఉన్నాయి. వాటిని దాటి పైకి పోలేక హిమాలయాల యొక్క పాదాలు, అంటే హిమాలయాలు పర్వత పాదాలు అంటే కింద ప్రాంతాలు, ఈ హిమాలయ పర్వత పాదాల గుండా ఇది పశ్చిమంగా ప్రయాణిస్తూ ఇక్కడ ఢిల్లీ రిడ్జ్ అనే ప్రాంతంలో, ఢిల్లీ రిడ్జ్ అంటే ఒక ఎత్తైన ప్రాంతం, ఆ ప్రాంతం మీదకు పోయేటప్పుడు పైకి లేచి అక్కడ కొంత వర్షపాతాన్ని ఇస్తాయి. అక్కడ కొంత వర్షపాతాన్ని ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మైదానాల గుండా ప్రయాణించి ఇక్కడ పంజాబ్ని చేరుకుంటుంది. ఇటు గమనం కూడా చెప్పాను, చూశారు కదా, కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది గమనం. మరి ఇక్కడ కొంచెంసేపు మనం ఒక చిన్న రెస్ట్ తీసుకున్న తర్వాత దీని గురించి కంప్లీట్గా చెప్పాం కదా. చెప్పినప్పుడు ఈ కాలంలో అధిక వర్షపాతం కురిసే ప్రాంతాలు ఏందనేది మనం చెప్పుకున్నాం, 2 ప్రాంతాలని. అంతేకాకుండా ఇక్కడ కొన్ని విషయాలు కూడా గమనించాలి. ఈ ప్రాంతంలో ఈ కాలంలో అతి తక్కువ కాలంలో, అంటే ఒక రోజులో అత్యధిక వర్షపాతం ఎక్కడ సంభవించింది? భారతదేశంలో ఆమ్నీ దీవులు. గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అవి? ఆమ్నీ దీవులు. ఎక్కడున్నాయి అవి? లక్షద్వీపుల్లో ఉన్న ఆమ్నీ దీవుల్లో అత్యధిక వర్షపాతం సంభవించింది. ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం 116 సెంటీమీటర్ల వర్షపాతం సంభవించింది ఇక్కడ ఒక్క రోజులోనే. ఆ తర్వాత అది ఆమ్నీ దీవులు అంటే ఎక్కడున్నాయి? లక్షద్వీపుల్లో, అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో. అలా కాకుండా మెయిన్ ల్యాండ్, అంటే మొత్తం అసలు ముఖ్యమైన మెయిన్ ల్యాండ్ అంటారు దీన్ని భారతదేశంలో. వీటిని ఏ
ప్రాంతంలో మెయిన్లాండ్లో అంటే ప్రధాన భూభాగంలో భారతదేశం యొక్క ప్రధాన భూభాగం కాదు, ఏంది దీవులే మొత్తం మీద చూస్తే అక్కడ 116 సెంటీమీటర్స్. అలా కాకుండా ప్రధాన భూభాగంలో ఏ ప్రాంతంలో ఒక రోజులో అధిక వర్షపాతం సంభవించిందంటే అది కూడా చిరపుంజే 108 సెంటీమీటర్లో వర్షపాతం సంభవించింది. అలా కాకుండా ఇప్పటి వరకు భారతదేశంలోని ఏ పట్టణ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని ఒకరోజు వర్షపాతాన్ని సంభవించింది అన్నప్పుడు మనం ముంబై 95 సెంటీమీటర్ల వర్షపాతం సంభవించింది. 4-5 రోజులు మొత్తం ట్రాఫిక్ అంతా వర్షంలోనే ఆగిపోయింది. ఆ రోజు కాలంలో మీరు చూసుంటారు ఒక 5-6 సంవత్సరాల క్రితం. సో ఈ రకంగా మనం దీని యొక్క కంప్లీట్ గమనాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, ఈ కాలంలో ఇంకొక విషయాన్ని మనం చెప్పుకుందాం. ఇది అయిపోయింది. రెండోది ఏంటి, ఇక్కడ రెండో శాఖ ఏంటి, అరేబియన్ శాఖ. ఇది బలమైన శాఖ అనుకున్నాం. అరేబియన్ శాఖ దీని మీద ప్రయాణిస్తుంది, అరేబియా సముద్రం మీద ప్రయాణిస్తుంది. జూన్ 1కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ జూన్ 1కి వచ్చేసరికి ఈ ప్రాంతాన్ని ఢీకొనింది. ఏ ప్రాంతాన్ని ఢీకొనింది జూన్ 1కి వచ్చేసరికి? జూన్ 1కి వచ్చేసరికి ఇది జూన్ 1, ఇది జూన్ 1వ తేదీకి వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది? ఇది మలయాళ తీరాన్ని, మలబార్ తీరాన్ని తాకింది, అంటే కేరళని తాకింది. ఈ కేరళను తాకిన తర్వాత ఈ ప్రాంతంలో ఏమున్నాయి, చాలా ఎత్తైన పర్వత వ్యవస్థ ఉంది, వాటినే పశ్చిమ కనుమలు అంటున్నాం. మరి ఈ పశ్చిమ కనుమలు తాకిన తర్వాత ఇవి పైకి లేపబడి, పశ్చిమ కనుమలు తాకిన తర్వాత పైకి లేపబడి ఈ ప్రాంతంలో విస్తారమైన వర్షపాతం సంభవించింది ఇక్కడ. ఆ తర్వాత చూడండి, ఇక్కడ చూసినట్టయితే అయితే తమిళనాడు మీద కూడా ఇవి ప్రయాణించాయి, కానీ తమిళనాడుకి వర్షపాతం ఇవ్వవు. అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కేరళకే అధిక వర్షపాతం ఉంటుంది, తమిళనాడు మీదకు ప్రయాణించినా సరే తమిళనాడు మీద వర్షపాతం ఇవ్వవు. ఆ తర్వాత జూన్ 5న ఏ రాష్ట్రం మీద ప్రయాణిస్తున్నాయి ఇవి అని చూసినట్టయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కే వర్షపాతాన్ని ఇస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా దక్షిణ ఆంధ్ర రాష్ట్రము అంటే నెల్లూరు, ఆ తర్వాత నెల్లూరు ప్రాంతాలకే వర్షపాతం ఉండదు, అది కూడా గమనించాలి. ఆ తర్వాత చూడండి, జూన్ 10 కల్లా ఇవి మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్లో కొంత భాగం, తర్వాత వెస్ట్ బెంగాల్లో ప్రయాణిస్తున్నాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే జూన్ 15 కల్లా ఇవి మహారాష్ట్ర, అంతేకాకుండా మధ్యప్రదేశ్, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ప్రయాణించాయి. తర్వాత మనం చూసినట్టయితే జూలై 1కి గుజరాత్, ఆ తర్వాత ఇక్కడ రాజస్థాన్, ఆ తర్వాత పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో వీటి యొక్క గమనం మనం గమనిస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే జూలై 15 కల్లా చివరగా ఇవి రాజస్థాన్, ఆ తర్వాత పంజాబ్లోకి ఎంటర్ అవుతున్నాయి. అంటే వీటి గమనం కాలానుగుణంగా భారతదేశంలో విస్తరిస్తూ చివరిగా జూన్ 15 కల్లా పంజాబ్ని చేరుకున్నాయి. ఇందాక మనం చూసాం ఈ శాఖ లాస్ట్కి ఎక్కడ చేరుకుంది, ఇది ఎక్కడ మొదలైంది? ఈ శాఖ మే 25 నుంచి మొదలైంది, 25-29 మధ్యలో మొదలైంది. ఏ శాఖ ఇది? బే ఆఫ్ బెంగాల్ శాఖ, బంగాళాఖాతపు శాఖ. చిన్నగా ఇది జూన్ 29 కల్లా ఈ ప్రాంతానికి వచ్చిందే అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఇది అరేబియా సముద్ర శాఖ కూడా చిన్నగా విస్తరిస్తూ జూలై 15, జూలై 29 కల్లా ఈ ప్రాంతాన్ని చేరుకుంది. ఎక్కడ? పంజాబ్ చేరుకుంది. వాడు అడిగే క్వశ్చన్ ఎట్టు అడుగుతాడంటే, ఈ రెండు శాఖలు ఎక్కడ కలుసుకున్నాయి? పంజాబ్ ప్రాంతంలో కలుసుకున్నాయి. ఈ రెండు శాఖలు పంజాబ్ ప్రాంతంలో కలుసుకున్నాయి. మరి ఇంతవరకు దీంతో నైరుతి ఋతుపవన కాలం అయిపోయింది. మరి నైరుతి ఋతుపవనాలని ఎందుకు అన్నారు? చాలా జాగ్రత్తగా గమనించాలి. వచ్చేదేమో ఇవి ఇక్కడి నుంచి చూడండి, ఒక్కసారి చూడండి. ఇవి ఈ ప్రాంతం హిందూ మహాసముద్రం నుంచి ఎట్టొస్తున్నాయి, ఈ రకంగా వస్తున్నాయంటే ఆగ్నేయ వ్యాపారం, ఇది ఆగ్నేయం అంటారు, దీన్ని ఆగ్నేయము అంటారు. వాటిని గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వీటిని ఆగ్నేయం అంటారు. ఈ ఆగ్నేయ వ్యాపారాలు వచ్చేస్తున్నాయి కదా, వీటిని నైరుతి ఋతుపవనాలని ఎందుకు అంటున్నారు? ఇటు చూడండి, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం,
భూమధ్య రేఖను దాటిన తర్వాత ఇవి కుడివైపుకు వంచబడతాయని చెప్పుకున్నాము. ఈ కుడివైపుకు వంచబడినప్పుడు ఎటు నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది? ఏ పవనమైనా సరే ఎటు నుంచి వస్తుంది, ఏ దిశ నుంచి వస్తుంది అన్న దాని మీదే దానికి పేరు పెట్టడం జరుగుతుంది. తూర్పు నుంచి వస్తే తూర్పు పవనాలు అంటున్నాం, దక్షిణం నుంచి వస్తే దక్షిణ పవనాలు అంటాం, ఆగ్నేయం నుంచి వస్తే ఆగ్నేయ పవనాలు అంటాం. దానికి పేరు లేదు, ఏ దిశ నుంచి వస్తే ఆ పవనం. ఇక్కడ చూడండి, ఆగ్నేయంగా వస్తున్నాయి, ఆగ్నేయ వ్యాపార పవనాలు అన్నాం. ఈ వ్యాపార పవనాలు దీన్ని దాటిన తర్వాత ఇటు వంచబడ్డాయి కాబట్టి ఇటు నుంచి వస్తున్నట్టు చూస్తున్నాం కాబట్టి ఇది నైరుతి, కాబట్టి నైరుతి వ్యాపార పవనాలు అంటున్నాం, నైరుతి ఋతుపవనాలు అంటున్నాము. మరి ఈ నైరుతి ఋతుపవనాలని మనం చూసినట్టయితే ఇవి కూడా జూన్ 29 కల్లా ఇక్కడ చేరాయి. ఈ రెండు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడ, పంజాబ్ ప్రాంతంలో రెండు కలిసిపోయాయి. సో దాంతో మనకు నైరుతి ఋతుపవన కాలం అయిపోయింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రాంతాల్లో మనకి ఇందాక చెప్పుకున్నట్టు అత్యధిక వర్షపాత ప్రాంతాలు చెప్పుకున్నాం. అంతేకాకుండా ఒక రోజులో అత్యధిక వర్షపాతాలు కూడా మనం చెప్పుకున్నాం. కానీ కొన్ని విషయాలు ఏంటంటే, ఈ కాలంలో మనకి నైరుతి ఋతుపవన కాలంలో కొద్ది ప్రాంతాలు తప్పితే అన్ని ప్రాంతాలకి ఈ కాలంలోనే భారతదేశంలో వర్షపాతం సంభవించడం మనం చూస్తాం. మరి కురవని ప్రాంతాలు ఏంటి చూడండి ఒక్కసారి. ఉత్తరం నుంచి దక్షిణానికి వర్షపాతం తగ్గుతుంది భారతదేశంలో ఈ కాలంలో. ఎక్కడి నుంచి? ఉత్తరం నుంచి దక్షిణానికి. దానికి కారణం ఏంటి? దక్షిణంలో ఈ గాలుల్ని అడ్డుకుని, ఏదైనా ఈ గాలులు అడ్డుకుంటేనే ఈ గాలులు పైకి లేస్తాయి, పైకి లేస్తేనే చల్లబడతాయి, చల్లబడితేనే వర్షపాతం వస్తుంది. దక్షిణంలో వీటిని ఆపి పైకి లేపే పర్వత వ్యవస్థ ఇక్కడ లేకపోవడమే ఇక్కడ తక్కువ అవడానికి కారణమవుతుంది. అదే ఉత్తర భారతదేశంలో ఎక్కడ చూసిన పర్వతాలే వాటిని అడ్డుకుంటున్నాయి, పైకి లేపుతున్నాయి. ఇంకొక విషయం మీరు గమనించాలి, ఈ కాలంలో ఋతుపవన కాలంలో ఏ రకమైన వర్షపాతం వస్తుందంటే పర్వతీయ వర్షపాతము. ఇందాక మనం ఏం చెప్పాం? వేసవి కాలంలో సంవహన వర్షపాతం అని చెప్పాం. ఇక్కడ పర్వతీయ వర్షపాతం అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కాలంలో వర్షపాతం పొందని ప్రాంతాలేంటి అని మనం చూసినట్టయితే, రాష్ట్రంగా చూసినట్టయితే తమిళనాడు రాష్ట్రం మొత్తంగా వర్షపాతం పొందదు. ఎందుకనంటే ఇక్కడ ఏ పర్వతాలు ఉన్నాయి? మనకి నీలగిరి పర్వతాలు ఉన్నాయి. ఈ నీలగిరి పర్వతాలు చూడండి ఈ రకంగా ఉంటాయి. అంటే ఈ గాలులు వీసే దిశకి సమాంతరంగా ఉన్నాయి. అలా కాకుండా ఇలా ఉన్నాయి అనుకోండి, వాటిని తాకి పైకి లేచి వర్షపాతం వస్తుంది. అలా కాకుండా వాటికి సమాంతరంగా ఉండి వీటిని తాకకుండానే వాటి నుంచి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి, వర్షపాతం కురిసే అవకాశం లేదు. దానివల్ల ఈ ప్రాంతంలో ఏ రాష్ట్రానికి అని అడిగినప్పుడు కంప్లీట్గా తమిళనాడు రాష్ట్రానికి వర్షపాతం లేదు. తమిళనాడుని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్కి కూడా అంటే నెల్లూరు ఈ జిల్లాలకి వర్షపాతం లేదు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్న ఏ అయితే పశ్చిమ కనుమల్ని టచ్ అయ్యి పైకి లేచి అధిక వర్షపాతాన్ని ఇక్కడ మనం ఇస్తున్నాయని చెప్పాం. మరి అధిక వర్షపాతం ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. ఈ పర్వతాల తర్వాత అంటే ఇవి పర్వత వ్యవస్థ. ఈ పర్వతాలకి ఇటు భాగంలో అంటే పర్వతాల దాకి ఇటు భాగం అంటే పశ్చిమ భాగంలో అధిక వర్షపాతాన్ని ఇస్తున్నాయి. మరి తూర్పు భాగం పరిస్థితి ఏంటి? ఇవి ఇక్కడ అధిక వర్షపాతాన్ని ఇచ్చిన తర్వాత పైకి లేచిన గాలులు మళ్ళీ కిందకి బరువై కిందకి ప్రయాణించి ఈ ప్రాంతంలో కిందకి దిగటం వల్ల ఈ గాలుల్లో తేమ ఉండదు. ఎందుకని? ఈ ప్రాంతంలో ఆల్రెడీ వర్షపాతం కురిసేసాయి, పైకి లేసాయి, చల్లబడ్డాయి, వర్షపాతం కురిసేసాయి. తేలికైన గాలులు మళ్ళీ కిందకు ప్రయాణిస్తున్నాయి. ఈ గాలుల్లో వర్షపాతం ఉండదు. దానివల్ల ఈ పక్క ప్రాంతాల్లో ఒక్క చిటికి కూడా వర్షం కురవవు. దానివల్ల ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షఛాయా ప్రాంతాలుగా మారిపోతాయి. వాటినే వర్షఛాయా ప్రాంతాలు అంటారు. ఇక్కడ వర్షం అనేది కురవదు ఈ కాలంలో. మరి అవి ఏంటి అని అడుగుతాడు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని గుజరాత్లో సౌరాష్ట్ర ప్రాంతము, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రాంతాన్ని
ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లో సౌరాష్ట్ర ప్రాంతం, మహారాష్ట్రలో విదర్భ ప్రాంతం, పశ్చిమ బెంగాల్లో పురులియా ప్రాంతం, మరి ఒరిస్సాలో కోరాపుట్ ప్రాంతం, అంతేకాకుండా ఆంధ్రాలో రాయలసీమ ప్రాంతము, ఆంధ్రాలో రాయలసీమ ప్రాంతం. ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? ఇవన్నీ కూడా మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా వర్షఛాయ ప్రాంతం. చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా వర్షఛాయ ప్రాంతం. ఈ ప్రాంతంలో వర్షం సంభవించదు. ఒకటి తమిళనాడు, తర్వాత దక్షిణాంధ్ర, తర్వాత ఇవి వర్షఛాయ ప్రాంతాలు. ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ కూడా వర్షపాతం సంభవించదు ఈ కాలంలో. ఎక్కడది? రాజస్థాన్ ప్రాంతంలో. రాయలసీమ కాదు, రాజస్థాన్ ప్రాంతంలో. ఈ రాజస్థాన్ ప్రాంతంలో మనం చూసినట్టయితే ఇక్కడ కూడా వర్షపాతం ఎందుకు సంభవించదు? ఇక్కడ ఆరావళి పర్వతాలు కూడా ఇవి ప్రయాణించే దిశకు సమాంతరంగా ఉన్నాయి. ఆరావళి పర్వతాలే ఉన్నాయి ఇక్కడ. రాజస్థాన్లో ఒకే ఒక పర్వతాలు కనిపిస్తాయి మనకు, పెద్ద పర్వతాలు. వాటిని ఆరావళి పర్వతాలు అంటున్నాం. మరి ఈ ఆరావళి పర్వతాలు వీటిని అడ్డుకోవు. ఈ గాలులను అడ్డుకొని పైకి లేపి వర్షాన్ని ఇవ్వనివ్వవు. ఇవి సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్షపాతం సంభవించదు. ఆ తర్వాత లాస్ట్గా చూసినట్టయితే అసలు ఈ ఋతుపవనాలు అనేవి జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ కాలేవు. ఎందుకని? జమ్మూ కాశ్మీర్ దగ్గర హిమాలయ పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఆ హిమాలయ పర్వతాలను దాటిపోలేవు కాబట్టి ఇవి వాటి పైగా ఇవి పోలేవు కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఇవి ఎంటర్ కావు. మరి జమ్మూ కాశ్మీర్లో ఎంటర్ కానప్పుడు ఇక్కడ ఉన్న ద్రాస్ అనే ప్రాంతం, లడఖ్లోనే ద్రాస్ అనే ప్రాంతంలో ఇవి ఎంటర్ కాకపోవడం వల్ల అతి తక్కువ వర్షపాతం సంభవిస్తుంది. 5 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే సంభవిస్తుంది. అదే భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం ఈ కాలంలో సంభవించే ప్రాంతము. మరి ఆ సెకండ్గా చూసినట్టయితే రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతం 12 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే సంభవిస్తుంది. అది రెండవ అతి తక్కువ వర్షపాత ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. వీటిని మాత్రం మనం క్షుణ్ణంగా గమనించాలి. మరి ఈ మొత్తం కాలాల్లో మనం చూసినట్టయితే ఏ ప్రాంతంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది, ఏ ప్రాంతంలో అల్ప వర్షపాతం సంభవిస్తుంది, ఏ ప్రాంతాల్లో అధిక వర్షపాతం సంభవిస్తుంది చూడండి ఒకసారి. ఇటు చూడండి, ఇక్కడ పశ్చిమ కనుమల దగ్గర అధిక వర్షపాతం సంభవిస్తుంది, 300 సెంటీమీటర్ల వర్షపాతం, సంవత్సరిక వర్షపాతం. ఆ తర్వాత చూస్తే ఇక్కడ నార్త్ ఈస్ట్లో అధిక వర్షపాతం సంభవిస్తుంది. మరి ఈ మధ్యంతా కూడా కొంత మధ్యస్థ వర్షపాతాలు సంభవిస్తాయి. అతి తక్కువ వర్షపాతాలు ఎక్కడ సంభవిస్తాయి అని మనం కానీ చూసినట్టయితే అసలు తమిళనాడుకి వర్షపాతం లేదు, దక్షిణ ఆంధ్రప్రదేశ్కి వర్షపాతం లేదు. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే వర్షఛాయ ప్రాంతాల్లో వర్షపాతం లేదు. అతి తక్కువ వర్షపాతం రాజస్థాన్లో నమోదవుతుంది. వాస్తవంగా అయితే ఇక్కడ 12 సెంటీమీటర్ల వర్షపాతం జైసల్మేర్ దగ్గర నమోదవుతుంది. దానికి కారణం ఏమని చెప్పాం? ఆరావళి పర్వతాలు ఈ గాలులను అడ్డుకోకపోవడం. తమిళనాడులో కూడా ఎందుకని? ఇక్కడ ఉన్న నీలగిరి పర్వతాలు గాలులను అడ్డుకోకపోవడం, దీంతో ఇదవుతుందని చెప్పాం. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఋతుపవనాలు ఇక్కడ ప్రవేశించినప్పటికీ తక్కువ వర్షపాతాన్ని పొందిన ప్రాంతాలు. కానీ ఇక్కడ ఈ కాలంలో అతి తక్కువ వర్షపాతం పొందే ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం? ద్రాస్ సెక్టార్ అంటున్నాం. మరి ఈ ద్రాస్ సెక్టార్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే, ఈటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతాన్ని పొందడానికి కారణం ఏంటంటే అసలు ఋతుపవనాలు ఎంటర్ కాకపోవడమే ఈ ప్రాంతానికి. ఈ ద్రాస్ సెక్టార్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది ఈ ప్రాంతంలో. ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా గమనించాలి. దీంతో మనకి నైరుతి ఋతుపవనం కాలం అయిపోయింది. ఏం జరిగింది నైరుతి ఋతుపవన కాలంలో? 85% భూభాగంలో వర్షపాతాలు సంభవించినాయి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈ కాలంలో ఇటు తూర్పు నుంచి పశ్చిమంగా వర్షపాతం తగ్గుతూ వస్తుంది. చూడండి మీరు, ఇక్కడికి వచ్చేలాక వర్షపాతం చాలా తక్కువైంది, ఇక్కడ వర్షపాతం చాలా ఎక్కువ. ఇటు నుంచి ఇటు వర్షపాతం తగ్గుతూ వస్తుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ప్రాంతాలలో ఇక్కడి నుంచి ఇటు వచ్చేటప్పుడు ఈ ప్రాంతాలలో
తేమను ఈ గాలులు ప్రయాణించేటప్పుడు తేమను ఇవ్వగల సోర్సెస్ ఈ ప్రాంతాల్లో లేకపోవడమే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చే కొద్ది కూడా వర్షపాతం తగ్గుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ గాలులని ఆపి వాటిని పైకి లేపి తద్వారా వర్షపాతాన్ని పొందే ఎత్తైన పర్వత వ్యవస్థ దక్షిణాన లోపించడం వల్ల దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంతో పోల్చిన తక్కువ వర్షపాతం సంభవిస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈశాన్య ఋతుపవన కాలము. ఇప్పటివరకు మనం భారతదేశ శీతోష్ణ స్థితిలో శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం, మరి వర్షాకాలంలో ఉన్న నైరుతి ఋతుపవన కాలాన్ని గురించి క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయడం జరిగింది. మరి చివరగా ఈశాన్య ఋతుపవన కాలము. ఈశాన్య ఋతుపవన కాలం అనేది భారతదేశంలో చివరి కాలంగా మనం చూస్తాం. మరి ఈశాన్య ఋతుపవన కాలం ఇది కూడా భారతదేశానికి వర్షపాతాన్ని ఇస్తుంది. భారతదేశానికి దక్షిణంగా ఉన్న హిందూ మహాసముద్రం నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన లేదా ఎంటర్ అయిన వాయు వ్యవస్థ, ఈ వాయు వ్యవస్థనే మనం ఋతుపవన వ్యవస్థ అంటున్నాం. దీన్నే నైరుతి ఋతుపవన వ్యవస్థ అన్నాం. ఈ నైరుతి ఋతుపవన వ్యవస్థ భారతదేశం మొత్తం కూడా విస్తరించి భారతదేశం మొత్తంలో కూడా 80% వర్షపాతాన్ని ఇచ్చింది అనేక ప్రాంతాలకి. మరి కొన్ని ప్రాంతాలకు వర్షపాతాన్ని ఇది ఇవ్వలేదు. మరి ఈ వర్షపాతాన్ని ఇచ్చిన తర్వాత ఈ రెండు శాఖలు కూడా మనం చెప్పిన రెండు శాఖలు కూడా ఇవి పంజాబ్ దగ్గరగా ఒకటయ్యాయని చెప్పుకున్నాం. పంజాబ్ దగ్గరకి ఈ రెండు శాఖలు చేరేసరికి మనకి జూలై మాసం సంభవిస్తుంది. జూలై వరకు ఇవి ఇక్కడ చేరిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతాన్ని ఇస్తూ ముఖ్యంగా సెప్టెంబర్ చివరి నాటి దాకా కూడా ఈ ప్రాంతంలో ఈ గాలులు ఉండటం మనం గమనిస్తాం. మరి సెప్టెంబర్ అయ్యేసరికి భారతదేశంలో శీతోష్ణ స్థితి పరిస్థితులు మారిపోతాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి ఉత్తరాయణాంతం లేదా ఉత్తరాయణము వల్ల భారతదేశంలో ఋతుపవనాలు ఏర్పడ్డాయి. మరి అదే కాలంలో సెప్టెంబర్ వచ్చేసరికి సూర్యుడు దక్షిణాయనము అంటే ఉత్తరము నుంచి ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళానికి ప్రయాణిస్తాడు. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణార్ధగోళానికి ప్రయాణిస్తాడో భారతదేశంలో ఉష్ణోగ్రతలు క్రమేణా తగ్గుతూ ఉంటాయి. సెప్టెంబర్ కాలానికి వచ్చేసరికి ఈ ప్రాంతంలో మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతూ ఉంటాయి. సెప్టెంబర్లో ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క మైదాన ప్రాంతం మొత్తం కూడా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతూ మరి ఈ ప్రాంతంలో మొత్తం కూడా అధిక పీడన ప్రాంతాలు ఏర్పడతాయి సెప్టెంబర్లో. ఎప్పుడైతే ఇక్కడ అధిక పీడన ప్రాంతాలు ఏర్పడతాయో అదే కాలంలో సూర్యుడు దక్షిణార్ధగోళానికి అంటే దక్షిణార్ధగోళంలోకి ప్రవేశించడం వల్ల భారతదేశానికి కిందగా ఉన్న హిందూ మహాసముద్ర జలాలు కానీ ఇటు తూర్పు పశ్చిమాలుగా విస్తరించి ఉన్న అరేబియా మరి బంగాళాఖాతపు శాఖల్లో కానీ జలాల యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ జలాల యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతాయో హిందూ మహాసముద్రం మీద అల్పపీడన ప్రాంతాలు ఏర్పడతాయి. అల్పపీడన ప్రాంతాలు హిందూ మహాసముద్రం మీద ఏర్పడ్డాయి. అధిక పీడన ప్రాంతం భారతదేశం యొక్క ఉత్తర భాగంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇందాక చెప్పుకున్నట్టు పీడన ప్రవణత అనే దాని ద్వారా అధిక పీడన ప్రాంతం
ఎక్కడుంది ఇక్కడ చూడండి, ఎక్కడుంది? ఉత్తర భారతదేశంలో ఉంది. ఉత్తర భారతదేశం నుంచి గాలులు దక్షిణం వైపు వీచి ఎక్కడైతే అల్పపీడన ప్రాంతం ఉందో హిందూ మహాసముద్రంలో అల్పపీడన ప్రాంతం వైపుకి ప్రయాణిస్తాయి. వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటున్నారు. ఎందుకని చూడండి, నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించాయి. ఈశాన్య ఋతుపవనాలు భారతదేశంలో నుంచి తిరోగమిస్తున్నాయి. ఎక్కడికి తిరోగమిస్తున్నాయి ఇవి? ఎక్కడైతే అల్పపీడన ప్రాంతం ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతం వైపుకి ప్రయాణిస్తున్నాయి. చూడండి, ఇవి ఈ రకంగా ప్రయాణిస్తే ఇవి ఈ రకంగా ప్రయాణిస్తాయి. ఎప్పుడు జరుగుతుంది అది? ఈ రకంగా ప్రయాణిస్తాయి. అది ఎప్పుడు జరుగుతుంది? ఇది ఈ రకంగా ప్రయాణించటం అనేది ఏ కాలంలో ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత నవంబర్ కల్లా 3 దశలుగా ఈ వాయు ప్రవాహాలు ఋతుపవనాలు భారతదేశాన్ని వదిలివేసి హిందూ మహాసముద్రం వైపుకి ప్రయాణిస్తాయి. అక్టోబర్లో ఇవి స్టార్ట్ అవుతున్నాయి. అక్టోబర్లో స్టార్ట్ అయిన తర్వాత అక్టోబర్ మధ్యలోకి మొదటగా చూడండి, అక్టోబర్ మధ్యకల్లా ఇవి ఢిల్లీని వదిలేస్తున్నాయి. తర్వాత అక్టోబర్ సెప్టెంబర్లో మనం చూసినట్టయితే ఈ సెప్టెంబర్లో ఇవి మధ్య భారతదేశాన్ని వదిలివేస్తున్నాయి. ఆ తర్వాత నవంబర్కి వచ్చేసరికి దక్షిణ భారతదేశాన్ని వదిలివేసి హిందూ మహాసముద్రం వైపుకు ప్రయాణిస్తున్నాయి. అయితే వీటిలో మనం గమనించాల్సినది ఏంటంటే ఇవి నైరుతి ఋతుపవనాలు అంటే నైరుతి నుంచి వచ్చాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు అన్నాం. ఈశాన్య ఋతుపవనాలని ఎందుకు అంటున్నామంటే చూడండి, ఈశాన్యం వైపు నుంచి ఇవి ప్రయాణిస్తున్నాయి. ఇది ఈశాన్యం అంటారు. ఒక్కసారి గమనించాలి, ఇదేమంటారు? ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది తూర్పు. ఈ ఉత్తర తూర్పు ఈ భాగాన్ని ఈశాన్యం, దీన్ని వాయువ్యమని, దీన్ని నైరుతి అని, దీన్ని ఆగ్నేయంగా మనం పిలుస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇటు నుంచి వస్తున్నాయంటే ఇవి ఈశాన్యం గుండా వస్తున్నాయి కాబట్టి ఈశాన్య దిశ నుంచి రావడం వల్ల వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఈ ఈశాన్య ఋతుపవనాలు ప్రయాణించేటప్పుడు ఇవి భూమి మీద నుంచి వస్తాయి. ఇందాక వచ్చిన నైరుతి ఋతుపవనాలు హిందూ మహాసముద్ర జలాల మీద నుంచి వచ్చాయి కాబట్టి అధిక నీటిని కలిగి ఉన్నాయి కాబట్టి భారతదేశంలో 80% వర్షపాతాన్ని ఇవ్వగలిగాయి. మరి ఇవి భూభాగం మీద నుంచి ప్రయాణిస్తున్నాయి కాబట్టి వీటిలో ఏ విధమైన నీటి ఆవిరి ఉండదు. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఇవి ప్రయాణించేటప్పుడు కొన్ని యాక్చువల్గా నైరుతి నుంచి ప్రయాణించేటప్పుడు ఇటు కూడా ప్రయాణిస్తే ఇటు ప్రయాణిస్తున్నాయి. మరి ప్రయాణించేటప్పుడు ఇవి ఏదైతే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అంటున్నాం, బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం మీద ప్రయాణించేటప్పుడు కొంత నీటిని తీసుకుని మరి ఇటు ప్రయాణించేటప్పుడు భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతంలో వర్షపాతాన్ని ఇస్తున్నాయి. ఈ కాలంలో వర్షపాతం పొందే రాష్ట్రం ఏంటి అంటే ఇందాక కంప్లీట్గా ఏ రాష్ట్రం అయితే వర్షపాతం పొందదో ఆ రాష్ట్రం ఈ కాలంలో వర్షపాతం పొందుతుంది. అది ఇక్కడ తమిళనాడు రాష్ట్రంగా మనం చెప్పవచ్చు. మరి తమిళనాడు రాష్ట్రం ఈ కాలంలో వర్షపాతం ఏ విధంగా పొందుతుంది అంటే ఇక్కడ శవరాయి కొండలు అనే కొండలు ఉంటాయి. ఈ కొండలు వీటిని ఖచ్చితంగా ఆపుతాయి. దానివల్ల ఈ ప్రాంతంలో వర్షపాతం పొందుతుంది. ఇందాక మనం చూసినట్టయితే నైరుతి ఋతుపవన కాలంలో నీలగిరి కొండలు ఆపకపోవడం వల్ల ఈ గాలుల్ని ఇక్కడ వర్షపాతం లేదు. ఇప్పుడు ఏ అయితే ఈశాన్య ఋతుపవనాలు మనం చూస్తున్నామో ఆ ఈశాన్య ఋతుపవనాలు ఇక్కడ శవరాయి కొండలు ఆవడం వల్ల ఇక్కడ వర్షపాతం సంభవిస్తుంది. అంతేకాకుండా ఇంకొక ప్రాంతం కూడా పొందుతుంది,
ఆంధ్ర రాష్ట్రం యొక్క దక్షిణ ఆంధ్ర రాష్ట్రం కూడా వర్షపాతాన్ని పొందుతుంది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ప్రాంతాలు కూడా ముఖ్యంగా ఏదైతే కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు కూడా ఈ కాలంలో వర్షాన్ని పొందుతాయి. అయితే మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో వర్షపాతం కంపారిటివ్లీ నైరుతి ఋతుపవన కాలంతో కంపేర్ చేసినట్టయితే ఈ కాలంలో 5 నుంచి 10% మాత్రమే వర్షపాతం సంభవిస్తుంది. దీనిలో 80 నుంచి 85% వర్షపాతం సంభవిస్తుంది మనకి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఇదే సమయంలో అక్టోబర్ హీట్ అనేది ఏర్పడుతుంది. అక్టోబర్ హీటు అంటే ఈ ప్రాంతంలో యాక్చువల్గా ఈ వర్షాకాలం యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి? అధిక టెంపరేచర్స్ ఉంటాయి, అధిక ఆర్ద్రత ఉంటుంది, గాలిలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ వల్ల ఈ ప్రాంతంలో సూర్యుడి కిరణాలు భూమిని తాకిన తర్వాత మరలా భూమి వాటిని ఏం చేస్తుంది? ఎంత కిరణాలను తీసుకుంటుందో అన్ని కిరణాలని మళ్ళీ బయటికి వెదజల్లుతుంది ఆకాశంలోకి. వాటిని భూ వికిరణము అన్నాము. మరి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీకు వరల్డ్ జియోగ్రఫీ చెప్పేటప్పుడు ఇది మీకు వస్తుంది. సూర్యుడి నుంచి కిరణాలు భూమి తీసుకున్న తర్వాత తను ఎంత గ్రహించిందో అంత మొత్తంలో ఈ కిరణాలని బయటకు వెదజల్లడం జరుగుతుంది. వాటినే భూ వికిరణం అంటాం. ఇక్కడ చూసినట్టయితే ఆకాశంలో ఏమీ లేకుండా ఉంటే భూకిరణాలు కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతాయి. కానీ వర్షాకాలంలో ఏముంటాయి? ఇక్కడ గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. భూమి మీద, భారతదేశం యొక్క భూమి మీద గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ అనేది వీటిని ఏదైతే ఈ కిరణాలని ఎక్కువగా బయటికి పోనివ్వదు. దాంతో భూగోళం అకస్మాత్తుగా అక్టోబర్లో హీట్ అవుతుంది. అప్పుడు దాకా చలిగా ఉన్న అంటే ఈ ఋతుపవనాల వల్ల వాస్తవంగా ఏం జరుగుతుంది? భారతదేశంలో వర్షపాతం సంభవించడం వల్ల భారతదేశంలో వాస్తవంగా జరిగే పరిణామం ఏంటి? ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి, మంచి ప్లెజెంట్ వాతావరణం ఏర్పడుతుంది. అయితే గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత స్వెట్టింగ్ ఎక్కువగా జరుగుతుంది, అంటే కొంత చెమటలు పోతాయి కానీ ప్లెజెంట్గా వాతావరణం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్లెజెంట్గా వాతావరణం ఉన్న ఎక్కువ తేమ ఉందో ఒక్కసారిగా అక్టోబర్కి వచ్చేసరికి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరిగిపోతాయి. దాన్ని అక్టోబర్ హీట్ అంటారు. మీకు చాలాసార్లు వచ్చి ఉంటుంది అక్టోబర్ హీట్ అని. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతాయో వాటినే అది అక్టోబర్ కాలంలో జరుగుతుంది. దాన్ని అక్టోబర్ హీట్ అంటారు. మరి ఈ అక్టోబర్ హీట్ వల్ల ఈ ప్రాంతాల్లో ఏదైతే మనకు బంగాళాఖాత ప్రాంతంలో ఉన్న నీరు బాగా వేడెక్కి ఈ ప్రాంతాల్లో మనకి చిన్న అల్పపీడన ద్రోణులు ఏర్పడతాయి. ఈ సముద్రం మీద ఉన్న ఈ అల్పపీడన ద్రోణులు ఏ కాలంలో వస్తాయి? మనకి అక్టోబర్లో మనకు కనిపిస్తాయి. మరి ఈ అల్పపీడన ద్రోణులలోకి ఈ ఈశాన్య ఋతుపవనాలు చాలా వేగంగా ప్రయాణిస్తూ అల్పపీడన ద్రోణుల్ని ఎప్పుడైతే ఢీకొంటాయో దాంతో ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువగా పెరిగి అల్పపీడన ద్రోణి కాస్త వాయుగుండంగా మారుతుంది. మరి వాయుగుండంగా మారిన ఇవి ఆ తర్వాత కాలంలో తుఫాన్లుగా, ఆ తర్వాత ఇంకా తీవ్రమైన తుఫాన్లుగా మారుతాయి. సో ఏ కాలంలో భారతదేశంలో తుఫాన్లు సంభవిస్తాయి అంటే ఈశాన్య ఋతుపవన కాలంలో. ఏ ఋతుపవన కాలంలో అంటే అదే నెలలు అడిగాడు అనుకోండి, ఏ నెలల్లో భారతదేశంలో తుఫాన్లు అధికంగా ఉంటాయంటే అక్టోబర్ నవంబర్ నెలల్లో. మరి అక్టోబర్ నవంబర్ నెలల్లో కూడా ఈ 2 నెలల్లో చూస్తే దేంట్లో ఎక్కువగా ఉంటాయంటే అక్టోబర్లో అధికమైన తుఫాన్లు మనకు సంభవిస్తాయి. అంతేకాకుండా ఏ నెలల్లో అధిక వర్షపాతం సంభవిస్తుందంటే జూలై ఆగస్టు నెలల్లో అని చెప్పాలి. అంతేకాకుండా తుఫానులు భారతదేశంలో ఏ సముద్రంలో ఎక్కువగా ఉంటాయంటే బంగాళాఖాతంలో ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. ఏ తీరం ఈ తుఫాన్లకు ఎక్కువగా గురవుతుందంటే తూర్పు తీరం అని చెప్పాలి. ఏ
రాష్ట్రం ఈ తుఫాన్లకు ఎక్కువగా గురవుతుందంటే ఒరిస్సా రాష్ట్రం అని చెప్పాలి. అంతేకాకుండా ఏ ఓడరేవు ఈ తుఫాన్లకు ఎక్కువగా గురవుతుందంటే పారాదీప్ ఓడరేవు అని చెప్పాలి. పారాదీప్ ఓడరేవు అని చెప్పాలి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే చక్రవాతాలు, వీటిని చక్రవాతాలు అంటారు. ఈ చక్రవాతాలని బంగాళాఖాతంలో తుఫానులు అంటారు. అదే హిందూ మహాసముద్రంలో వీటిని సైక్లోన్లు అంటారు. ఈ రకంగా మనం చూసినట్టయితే భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం మనకి నవంబర్తో ఎండ్ అవుతుంది. ఈ కాలంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వర్షపాతం తక్కువగా ఉంటుంది. అంటే నైరుతి ఋతుపవన కాలంతో పోలిస్తే ఈశాన్య ఋతుపవన కాలంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది, గాల్లో తేమ తక్కువగా ఉంటుంది, కొంచెం అంటే శీతలమైన పరిస్థితులు ఉంటాయి, ఆకాశం ప్లెజెంట్గా ఉంటుంది, మేఘావృతంగా అంత మేఘావృతంగా కనిపించదు. కాకపోతే ఏంటంటే ఆ కాలంలో తుఫాన్ల కాలంగా మనం పిలుస్తాం. ఆ కాలంలో తుఫాన్లు ఏర్పడతాయి. ఈ తుఫాన్ల వల్ల తూర్పు తీరం అనేక ఇబ్బందులకు గురవుతుంది, జన నష్టాలు సంభవిస్తాయి. సో దీంతో భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఇంకొక 2 చిన్న టాపిక్స్ మిగిలినాయి మనకి. వీటిలో మనం చూసినట్టయితే ఎల్నినో లానినా అంటే ఏంటి, ఎల్నినో అంటే ఏంటి, లానినా, ఈ 2 కాన్సెప్ట్స్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ 2 కాన్సెప్ట్స్లో మనం చూసినట్టయితే ఎల్నినో అనేది దీని యొక్క ఇది ఒక స్పానిష్ భాషా పదం. ఎల్నినో అనే దానికి అర్థం బాల యేసు క్రీస్తు. ఎల్నినో అనే దానికి అర్థం బాల యేసు క్రీస్తు. ఇది స్పానిష్ పదము. దీనిలో భాగంగా మనం చూసినట్టయితే ఎల్నినోలు ఎక్కడ సంభవిస్తాయి, ఎల్నినో అంటే ఏంటి, భారతదేశంలో ప్రపంచ పటాన్ని మీరు ఒక్కసారి భారతదేశాన్ని పక్కన పెడదాం కొంచెంసేపు. ప్రపంచ పటాన్ని మీరు ఒక్కసారి గమనించినట్టయితే దక్షిణ అంటే యుఎస్ఏ కాకుండా దక్షిణ అమెరికా ప్రాంతంలో, దక్షిణ అమెరికా యొక్క పశ్చిమ ప్రాంతంలో పెరు అనే దేశం ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో తీర ప్రాంతంలో పెరు అనే దేశం ఉంటుంది. ఆ పెరు అనే దేశాన్ని తాకుతూ ఒక మహాసముద్రం యొక్క అంటే సముద్ర కరెంట్స్ అంటే ప్రవాహాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవాహాలు ప్రవహిస్తూ ఉండే ప్రవాహాన్ని ఏమంటారంటే హంబోల్ట్ శీతల ప్రవాహము అంటారు. మహాసముద్రాల్లో సముద్ర ప్రవాహాలు ఒక చక్రీయ ఆకారంలో నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. వాటి వల్ల ఆ ప్రాంతాల్లో శీతోష్ణ స్థితిలో తీవ్ర ప్రభావానికి గురవుతాయి. అదంతా మనకు తెలిసిందే. మరి ఇక్కడ చూసినట్టయితే అది దక్షిణ అమెరికా ప్రాంతంలో పశ్చిమ తీర ప్రాంతంలో పెరు అనే దేశం ఉంది. ఆ దేశాన్ని తాకుతూ ప్రయాణించే మా సముద్ర ప్రవాహాన్ని ఏమంటామంటే హంబోల్ట్ శీతల ప్రవాహము అంటారు. మరి హంబోల్ట్ శీతల ప్రవాహం ప్రవహించేటప్పుడు ఏమవుతుంది, అధిక పీడన ప్రాంతాలు అక్కడ కనిపిస్తాయి. చూడండి, యాక్చువల్గా దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి, లేకపోతే అర్థం కాని పరిస్థితి ఇది. ఇక్కడ భారతదేశం ఉంది. మరి ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే దక్షిణ అమెరికా ప్రాంతంలో, ఈ దక్షిణ అమెరికా ప్రాంతం అనుకోండి, ఇక్కడ పెరు ఉంది, ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంది, ఇక్కడ అధిక పీడనం ఉంది, ఇక్కడ శీతల ప్రవాహం ప్రవహిస్తుంది కాబట్టి అధిక పీడనం ఉంది. మరి ఇక్కడి నుంచి వచ్చే గాలులు ఏదైతే హిందూ మహాసముద్రం మీద నుంచి వచ్చే గాలులు, ఇక్కడ హై ప్రెజరు, ఈ రెండిటికి హై ప్రెజర్ ఉండటం వల్ల ఈ రెండిటి యొక్క గాలులు అధిక పీడన ప్రాంతాలు కాబట్టి అధిక పీడన గాలికున్న లక్షణం ఏంటి, పీడన ప్రవర్తనతకి నేను చెప్పాను ఇందాకే. గాలి యొక్క మెయిన్ లక్షణం అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి కంటిన్యూస్గా వీస్తూ
తను ఎంత పీడనంలో ఉందో అక్కడ కూడా అంతే పీడనంగా ఉండడానికి ఎప్పుడూ నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటమే గాలి యొక్క లక్షణం. దీనిలో భాగంగా అధిక పీడన ఈ ప్రాంతాల నుంచి ఇక్కడ భారతదేశంలో అప్పుడు ఏమనుకున్నాం, మాన్సూన్స్ అప్పుడు అంటే వేసవికాలంలో అల్పపీడన ట్రఫ్, ఒక పెద్ద అల్పపీడన ట్రఫ్ అంటారు దాన్ని, ఏర్పడి ఉంటుంది ఈ ప్రాంతంలో. అల్పపీడన ట్రఫ్ ఏర్పడి ఉంటుంది ఈ ప్రాంతంలో వేసవికాలంలో. మరి ఈ ప్రాంతం నుంచి గాలులు ఇక్కడికి రావడమే మనం మాన్సూన్స్ అని చెప్పుకున్నాం. మరి గాలులు ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నాయి, అధిక పీడన ప్రాంతం నుంచి. ఇక్కడి నుంచి కూడా అధిక పీడన ప్రాంతం నుంచి కూడా గాలులు వస్తాయి. దీంతో రెండు గాలులు రెండు దిక్కుల నుంచి కలిపి చాలా మొత్తంలో భారతదేశానికి గాలులు ప్రవేశిస్తాయి. దానివల్ల భారతదేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది, అది వరదలకు కారణమవుతుంది. ఇది ఎప్పుడు సంభవిస్తుంది? లానినా కాలంలో. లానినా అంటే బాలిక, లానినా అనే దానికి అర్థం బాలిక. ఇది కూడా స్పానిష్ వర్డే. లానినా అంటే బాలిక అని అర్థం. ఈ కాలంలో అధిక వర్షపాతం ఇక్కడ సంభవిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ శీతల ప్రవాహం ఉంటుంది, దాని పేరే హంబోల్ట్ ప్రవాహం. ఇది ప్రపంచంలో కంటిన్యూస్గా జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు వరుసగా వర్షపాతం సంభవిస్తుంది, పెద్దగా కరువులు కనిపించవు. ఇది లానినా పరిస్థితి. మరి అకస్మాత్తుగా ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇదే దక్షిణ అమెరికా. యాక్చువల్గా దక్షిణ అమెరికా ఎట్లుంటుంది? ఇది దక్షిణ అమెరికా చూస్తే యాక్చువల్గా ఇది దక్షిణ అమెరికా. ఈ దక్షిణ అమెరికాలో చూస్తే ఇది పెరు ప్రాంతం, ఇది పెరు ప్రాంతం. ఈ ప్రాంతంలో చూడండి, ఈ ప్రాంతంలో హంబోల్ట్ కరెంట్ ఉందని చెప్పాం, శీతల ప్రవాహం. ఈ శీతల ప్రవాహం స్థానంలో అకస్మాత్తుగా 5-6 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు, 5 నుంచి 7 సంవత్సరాలకు ఒక్కసారి అకస్మాత్తుగా ఈ శీతల ప్రవాహ స్థానంలో వేడి ప్రవాహం రీప్లేస్ అవుతుంది. అర్థమైందా? వేడి ప్రవాహం ఈ ప్రాంతంలో శీతల ప్రవాహం కాకుండా అకస్మాత్తుగా వేడి ప్రవాహం వస్తుంది. దానిని ఎల్నినో ప్రవాహము అంటాము. ఎల్నినో ప్రవాహం అంటాము. వేడి ప్రవాహం ఎంత టెంపరేచర్ ఉంటుందంటే, మరి వేడి ప్రవాహం ఇక్కడ వచ్చినందువల్ల ఏ పరిణామాలు సంభవిస్తాయి? ఏ పరిణామాలు సంభవిస్తాయంటే, ఒక్కసారిగా వేడి ప్రవాహం రావడంతో ఇక్కడ అనేక లక్షల్లో జలచరాలు చనిపోతాయి. ఆంకోయి రకానికి చెందిన లక్షల చేపలు చనిపోతాయి ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఈ నష్టం జరిగితే మరి భారతదేశానికి జరిగే నష్టం ఏంటి? భారతదేశానికి జరిగే నష్టం ఏంటి అని ఆలోచిస్తున్నట్టయితే, ఈ ప్రాంతంలో ఉష్ణ ప్రవాహం వల్ల ఇక్కడ ఏ పీడనం ఏర్పడుతుంది? అల్పపీడనం ఏర్పడుతుంది. గమనించాలి, ఉష్ణోగ్రత పెరిగితే పీడనం అల్పం అవుద్ది కాబట్టి అల్పపీడనం ఏర్పడుతుంది. ఇక్కడ అల్పపీడనం ఉంది. మరి భారతదేశంలో చూడండి, ఇక్కడ భారతదేశంలో ఇది లో ప్రెజరే, ఇక్కడ లో ప్రెజరే ఏర్పడింది. మరి ఇక్కడ చూస్తే హై ప్రెజర్ ఉంది, ఇది హై ప్రెజర్, ఇది హై ప్రెజర్గా ఉంది. మరి ఈ హై ప్రెజర్ నుంచి గాలులు ఎటు పోవాలి? రెండు వైపులకు వెళ్తాయి. అప్పుడు అంటే భారతదేశంలోకి ఇది లేకపోతే కంప్లీట్గా వచ్చే ఈ గాలులు ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడడం వల్ల పెరుగు తీరంలో ఈ ఎల్నినో కారణంగా లో ప్రెజర్ ఏర్పడడం వల్ల, అంటే తక్కువ పీడనం అల్పపీడనం ఏర్పడడం వల్ల గాలులు కొన్ని ఇటు, మరి సగం గాలులు మాత్రమే భారత్లోకి ప్రవేశిస్తాయి. ఋతుపవన గాలులో సగం వరకు మాత్రమే. ఈ రెండు కూడా హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఋతుపవన గాలుల్ని ఈ రెండు పంచుకోవటం వల్ల భారతదేశంలోకి ఋతుపవన కాలంలో వచ్చే వర్షపాతంలో కేవలం కొద్ది వర్షపాతం మాత్రమే భారతదేశంలో కురవడం జరుగుతుంది. దానివల్ల తీవ్రమైన కరువు కాటకాలు సంభవిస్తాయి భారతదేశంలో. దీనిని ఎల్నినో ఎఫెక్ట్ అంటారు. దీన్నే ఎల్నినో ఎఫెక్ట్ అంటారు.
ఎల్నినో అనేది స్పానిష్ భాషా పదం. దీనికి బాలక్రీస్తు అనేది అర్థం. యాక్చువల్గా లానినో అనేది అది స్పానిష్ వర్డే, దానికి అర్థం బాలిక అనేది దానికి అర్థంగా చెప్పుకోవచ్చు. దీంతో మనకి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి పరిస్థితుల గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. దీనిలో చూడండి, ముఖ్యంగా మాన్సూన్స్ గురించి, ఋతుపవనాల గురించి, వాటి ఏర్పాటును గురించి, అవి ప్రపంచంలో తక్కిన వాటికి భిన్నంగా భారతదేశంలో ఎందుకు ఏర్పడ్డాయన్న దాని గురించి, ఏ శాస్త్రవేత్తలు వాటిని గురించి సిద్ధాంతీకరించారు, వాటిలో ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటి, ఏ సిద్ధాంతం ఆధారంగా ప్రస్తుతం భారతీయ ఈ ఋతుపవనాల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. మరి ఋతుపవనాలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ రాష్ట్రాల్లో వర్షాన్ని ఇచ్చాయి, ఏ ప్రాంతాల్లో వర్షాన్ని ఇవ్వలేదు, వీటి వల్ల అధిక వర్షపాతాలు ఎక్కడ నమోదయ్యాయి, అధిక అల్ప వర్షపాతాలు ఎక్కడ నమోదయ్యాయి, అంతేకాకుండా కాలానుగుణంగా ఇవి ఎక్కడెక్కడ వర్షిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా శీతాకాల వేసవి కాలాల్లో మనం చూసినట్టయితే ఏ ప్రాంతాల్లో ఎక్కడ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో అల్ప ఉష్ణోగ్రతలు ఉన్నాయి, అంతేకాకుండా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితుల్ని అనేక రకాలుగా ఏవేవి ప్రభావితం చేశాయి, ఎన్ని రకాల కారకాలు భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేశాయి, వాటిలో ముఖ్యమైనవి ఏంటి. మరి ఇంకా మనం చూసినట్టయితే అక్టోబర్ హీట్ ఏ విధంగా ఏర్పడుతుంది, అంతేకాకుండా ఎల్నినో లానినో అనేవి భారతదేశాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ప్రభావితం చేస్తున్నాయి. ఎల్నినో కాలంలో భారతదేశంలో కరువు కాటకాలు ఏర్పడితే లానినా అనేది భారతదేశం యొక్క వరదలకి కారణమవుతుంది అనే విషయాలను మొత్తం కూడా మనం క్షుణ్ణంగా దీంట్లో అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు వరకు మనం భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని గురించి చర్చించడం జరిగింది. మీరు మరి వీటి ద్వారా ఎక్కడెక్కడ ఏమి అనేది మీరు పటాల ద్వారా ఏదైతే మ్యాప్లు ఉన్నాయో ఈ మ్యాప్ల సహాయంతో మీరు ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయి, మూవ్ అయ్యేటప్పుడు ఏ ప్రాంతాల్లో ఇవి అధిక వర్షాన్ని ఇస్తున్నాయి, తక్కిన ప్రాంతాల్లో ఎందుకు వర్షపాతాన్ని ఇవ్వలేకపోతున్నాయి, ఈ సమగ్ర సమాచారాన్ని మొత్తాన్ని కూడా మీరు దగ్గరుంచుకునేసి పటాల ద్వారా మీరు దీన్ని స్టడీ చేస్తే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ ఎట్టు ఇచ్చినా సరే మీరు దీన్ని మీరు ఫేస్ చేయగలుగుతారు. ఎందుకంటే దీంట్లో సమాచారం కన్నా కూడా సబ్జెక్ట్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినా సరే మీరు పెట్టగలరు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు దీన్ని ప్రిపేర్ కాగలరని మనవి చేస్తున్నాను.